నేలెక్కడుందో తెలుసా బాబు? తెలుసు. ఎక్కడుంది? చావుకి దగ్గరలోనే ఉంది. నేను రావచ్చా? వద్దు, దాన్ని నేనే చంపాలి. ఇంక నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. నీలా, నువ్వు తులసి కూతురివే అన్నమాట. ఎంత డ్రామా ఆడవే! మమ్మల్నే మోసం చేస్తావా? నిన్ను వదిలిపెట్టనే. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికితే గాని మాకు మనశ్శాంతి లేదు. నాన్న, అందరూ నా కోసం వెతుకుతున్నారు. నన్ను చంపాలనుకుంటున్నారు. నేను ఆనంద్ కూతురుగా గుర్తింపు కోసం వచ్చానని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అందరూ నన్ను ఆ జేడి కూతురుని అనుకుంటున్నారు. అదే నా బాధ. నిజంగా నా చావు వీళ్ల చేతుల్లో రాసుంటే ఆనంద్ కూతురుగానే చనిపోవాలనుంది నాన్న. కానీ నాకు అదృష్టం లేదు నాన్న. నేను మీ కూతుర్నని నిరూపించుకునే లోపే నా ప్రాణం పోతుందేమో. నాకేం చేయాలో తెలియడం లేదు నాన్న. సూర్య, సూర్య ఏంటి? సూర్య, సూర్య ఎక్కడికి? సూర్య, సూర్య, సూర్య ఎక్కడికి? ఏంటిది? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునే, పిచ్చి పట్టింది. ఇన్నాళ్ళు మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి ఆడుకున్నావనే మోసం బయటపడింది. తులసి గురించి పాజిటివ్గా ఎందుకు ఆలోచించే సూర్య అని నువ్వు నా దగ్గర పదే పదే అన్నప్పుడే నిన్ను అనుమానించాల్సిందే. కానీ
నువ్వు మా మావయ్య మీద చూపిస్తున్న అభిమానమే ఆ అనుమానాన్ని మింగేసింది. సూర్య, నేను చెప్పేది విను సూర్య. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? నీ మాయ మాటలు విని ఇంకా మోసపోతాననుకున్నావా? లేదు సూర్య, నేనెవరిని మోసం చేయడానికి ఇక్కడికి రాలేదు. మా మావయ్య మీద రీసెర్చ్ చేయడానికి వచ్చిన పిహెచ్డి స్టూడెంట్ నేను చెప్పడం మోసం కాదా? నువ్వు తులసి కూతురని మాకు చెప్పకుండా దాచిపెట్టడం మోసం కాదా? చెప్పు. మోసం నీ రక్తంలోనే ఉందే. సూర్య, నేను మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఇంకో అబద్ధం చెప్పి దాన్ని కప్పిపుచ్చుకుంటావా? సూర్య, నా మాట వినిపించుకోవా? నీ మాట విన్నాం కాబట్టే మా సొంత మనిషి అనుకొని మా ఇంట్లో నీకు స్థానం కల్పించాం. మా మావయ్యని దేవుడిగా చూస్తున్నావని, ఆయన ఆదర్శాలను అభిమానిస్తున్నావని తెలిసి నీకు విలువనిచ్చాం, నిన్ను గౌరవించాం. మా అమ్మ మావయ్య తిన్న కంచంలో నీకు అన్నం పెట్టింది. మా నాన్న హాస్పిటల్ శంకుస్థాపన నీ చేత చేయించాలనుకున్నాడు. మా చెల్లి నిన్ను పెద్ద ఆదర్శమూర్తి అని ఫీల్ అయింది. నా మట్టుకు నేను నా మంచి కోరే ఓ ఫ్రెండ్ అనుకున్నాను. అందుకే నువ్వు చెప్పిన దానికల్లా తల ఊపాను. నువ్వు తులసి కూతురు అని తెలియక మా కుటుంబం అంతా నిన్ను ఎంతగా నమ్మావో తెలుసా? మా మావయ్య నీ రూపంలో వచ్చాడనంతగా నమ్మావు. సూర్య, మీరంతా అనుకుంటున్నట్టుగానే నేను ఆనంద్ కూతురునంటావా? అవును సూర్య. ఆ దేవుడి పేరు ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదే. మళ్ళీ ఇంకో కొత్త డ్రామా మొదలు పెట్టావా? మా మావయ్య కూతురని చెప్తే నిన్ను చంపకుండా వదిలేస్తాననుకున్నావా? మావయ్యకు పిల్లలు లేరన్న విషయం నీకు తెలియదు అనుకుంటాను. అయ్యో సూర్య, నిన్నెలా నమ్మించాలి? ఇప్పటిదాకా నమ్మించింది చాలు. ఆ తులసిలాగా నువ్వు గొప్ప నటివే. తల్లి ప్రేమ పేరుతో నటించింది, కూతురు ఆప్యాయతను అడ్డం పెట్టుకుని నటిస్తుంది. నటించి ఏం సాధించాలండి ఇక్కడికి వచ్చావే? మమ్మల్ని నాశనం చేయడానికేగా. సూర్య, సూర్య, నేను వచ్చింది మీకోసం, మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు. అవును, మాకోసమే వచ్చావు. నీ పగని మా మీద తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చావు. మామయ్య పేరు మీద జరిగే మంచి పనులు ఆపడానికి వచ్చావు. నేను బ్రతికుండగా నువ్వు అనుకునేది జరగదు. మోసపోవడానికి నేను మా మామయ్యలాగా అమాయకుడిని కాదు. నీ పాపం పండింది కాబట్టే నీ అసలు రూపం బయటపడింది. నిన్ను అనాథాశ్రమంలోనే చంపేసి ఉండేవాణ్ణి. నీ రక్తం పడి అది అపవిత్రం కాకూడదనే ఇక్కడికి తీసుకొచ్చాను. సూర్య, ప్లీజ్
తొందరపడకు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. మనుషులతో ఆడుకునే నీలాంటి మనుషుల్ని ఎంత తొందరగా చంపితే అంత మంచిది. ఇదే నీకు ఆఖరు రోజు. దేవుణ్ణి తలుచుకో. సూర్య, ప్లీజ్ సూర్య, నా మాట విను సూర్య. మీ నాన్న జేడి మమ్మల్ని చంపమని నిన్నిక్కడికి పంపించాడు. నిన్ను చంపి ఆ జేడికి నీ శవాన్ని పార్సల్ చేస్తాను. నీల వచ్చింది జేడి కూతురిగా చచ్చిందని మీ డాడీకి మెసేజ్ ఇస్తాను. జేడి కూతురు చావు వార్త విని ఈ ఊరు పండగ చేసుకుంటుంది. సూర్య, జస్ట్ స్టాప్ ఇట్. సూర్య, చంపాలనుకుంటే నన్ను ఒకేసారి చంపేయి. అంతేగాని ఆ చేడి కూతుర్నని 1కి 10 సార్లు నన్ను చంపొద్దు. ఆ చేడి కూతురిగా బ్రతకడం కంటే నీ చేతుల్లో చావడమే మంచిది. నేను ఆనంద్ కూతుర్నని మిమ్మల్ని నమ్మించలేనప్పుడు నా ప్రాణం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. చంపే సూర్య, ఆలోచించుకో. నువ్వు ఆనంద్ కూతురువేంటే? అవును సూర్య, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆనంద్ కూతుర్ని కాబట్టే మీకోసం, మీ అభిమానం కోసం, మీ ఆప్యాయత కోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నేను మీ మనిషినని చెప్పడానికి వచ్చాను. ప్రమాదమని తెలిసిన బంధాలని వదులుకోలేకొచ్చాను. నో, నువ్వా జేడీ కూతురువే. కాదు, అలా చెప్పే మిమ్మల్ని ఈ ఊరి జనాన్ని నమ్మించాడు. మా అమ్మే ఆనంద్ గారిని మోసం చేసిందని పుకారు పుట్టించాడు. నిజానికి అమ్మా నాన్నని మోసం చేసింది ఆ జేడి సూర్య. నాన్నని చంపేశాడు. ఆస్తి కోసం అమ్మకు అబద్ధాలు చెప్పి ఊరి జనం దృష్టిలో వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉందని అపవాదు పుట్టించి బలవంతంగా అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నిజం తెలుసుకున్న అమ్మ ఆ జేడీగాని వదిలేసి యూరప్ వెళ్ళిపోయింది. కానీ మా అమ్మ మీద పడ్డ మచ్చ అలాగే ఉండిపోయింది. దాన్ని చెరిపేసి అసలు నిజం చెప్పాలనే మీకు దగ్గరయ్యాను సూర్య. నటనే కాదే, కథలు కూడా బానే చెప్తున్నావు. సూర్య, నిన్ను వదిలేస్తే ఇలాంటి కట్టుకథలు ఎన్నైనా చెప్తావు. ఇంక నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. అతనివ్వాల్సిన డబ్బు కింద ఇవి తీసుకోండి. ఆగిపోయావే సూర్య, చంపే. ఆ స్థలం డాక్యుమెంట్స్ విడిపించుకోవడానికి కావలసిన డబ్బు. ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న మా అన్న స్ఫూర్తికి ప్రాణం పోసినావు. నువ్వు ఈ ఊళ్ళో అడుగుపెట్టిన రోజే నువ్వు తులసి కూతురవని తెలిస్తే అప్పుడే ఖచ్చితంగా చంపేసేవాణ్ణి. కానీ నీతో పరిచయం, నువ్వు అనాథాశ్రమంలోకి రావడం, తర్వాత మా ఇంటికి రావడం, మాకు దగ్గర అవడం, నీ వల్ల మేమందరం సంతోషంగా ఉండడం
మాకు మంచి జరగడం, నువ్వు మాకు సహాయం చేయడం, ఈ ప్రయాణంలో నీ మీద ఏదో తెలియని అభిమానం నా మనసులో ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఆ అభిమానమే ఇప్పుడు నీ ప్రాణాలు తీయకుండా ఆపింది. నా చేతుల్ని నరకమని చెప్తున్నాయి, కానీ మనసు వద్దని చెప్తుంది. ఈ అభిమానం అన్నిసార్లు నిన్ను కాపాడుతుందన్న నమ్మకం నాకు లేదు. వెళ్ళిపోనిలా. తులసి కూతురు అన్న జాలితో నిన్ను వదిలేయడం లేదు. మామయ్య ఆదర్శానికి నువ్వు అందించిన సహాయమే నిన్ను ప్రాణాలతో ఉండనిచ్చింది. నువ్వు తులసి కూతురు అని అమ్మా నాన్నకి తెలిస్తే నేను క్షమించినట్టుగా వాళ్ళు క్షమించలేరు. ఇంట్లోనే చంపి ఉప్పు పాత్ర వేస్తారు. ఇంటికి రాకు, వెళ్ళిపో. ఊరి జనానికి తెలిసినా వదిలిపెట్టరు. చిన్నపిల్లలైతే రాళ్లతో కొట్టి చంపుతారు. అసలు ఈ ఊళ్ళోని ఉండకు. వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనిపించకు. వెళ్ళు. అంటావెందుకే ఇంకా నమ్మించకే మాటే మనసునే చూపే కనులనే వంచించే రోజుదే ఓ కాలమా ఏమైనదే నువ్వు వెనకడుగులే అంటావెందుకే ఇంకా నమ్మించకే మాటే మనసునే చూపే కనులనే వంచించే రోజుదే ఏమిరా అట్టాగుండావు? ఏం లేదమ్మా. లేదు, ఏదో జరిగినది. తాళాలు విసిరేయటం, గోడను కొట్టడం ఏమిరాది? కోపం ఆపుకోలేక. ఎవరి మీద? ఇంకెవరు? ఆ తులసి కూతురు. దాని గురించి తెలిసినాదా? యాడున్నదిరా? యాడు నాతో చెప్పరా? ఏం చెప్పను? చెప్తే మీరు వద్దులే. చెప్పనీకి ఎందుకు ఆలోచిస్తా ఉండావు?
ఏదో దాస్తున్నాడయ్యా. యాడా ఆ తులసి కూతురు యాడుండాది? ఇక్కడెందుకుంటుంది? ఉండదు. ఏరా, వెళ్ళిపోయి ఉంటుందమ్మా. మనం వెతుకుతున్నామని తెలిసి పారిపోయి ఉంటుంది. అది పారిపోతే మనం శాతగాని వాళ్ళం అయిపోతామారా? ఊళ్ళో మన వాళ్ళు ఇంతమంది ఉండగా దాన్ని పట్టుకోకపోతే మనం ఓడిపోయినట్రా. మనం ఓడిపోవు నాన్న. అదే ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయి ఉంటుంది. మర్చిపోండి నాన్న, వదిలేయండి. ఎట్టా మర్చిపోమంటావురా? దాని అమ్మ మా బావని ప్రేమ పేరుతో మోసం చేసినది. రేయ్, అన్నా అని పిలిచే అదృష్టానికి నన్ను దూరం చేసినాడురా జేడి. ఆస్తి కోసం వెన్నుపోటు పొడిచినది. స్నేహం పేరుతో నమ్మక ద్రోహం చేసినాడు. అత్తంటోళ్ల రక్తం పంచుకు పుట్టిన దాన్ని వదిలిపెట్టమంటావా? మర్చిపోవాలనుకుంటున్నావేమో. అట్టా కుదరదు. మర్చిపోవడం అంటే మనం చచ్చిపోయినట్టే. అమ్మా, మన కోపం జేడి తులసిల మీద. వాళ్ళని దెబ్బ కొట్టాలి. వాళ్లను చంపి మామయ్య ఆత్మకు శాంతి కలిగిద్దాం. రాయ్, దీన్ని చంపితే వాళ్ళు సగం చచ్చినట్టేరా. కూతురు శవాన్ని చూడటానికి తప్పకుండా వాళ్ళొస్తారు. అప్పుడు ముగ్గురికి కలిపి సమాధి కట్టొచ్చు. వాళ్ళు చేసిన పాపానికి కూతుర్ని చంపడం ఎంతవరకు న్యాయం? ఆలోచించండి. రేయ్, ఏ చెట్టుకి ఆకాయ కాస్తుందిరా? ఆ నీచుల ఆలోచనలకి ఇది అద్దం లాంటిది. అందుకే మనల్ని మనం చేస్తున్న మంచి పనుల్ని నాశనం చేయనీకే ఈ ఊళ్ళో అడుగుపెట్టినది. లేకపోతే ఈ ఊళ్ళో దానికెవరున్నారని ఏం పనుందనొచ్చినదిరా? అమ్మా నీలా, ఇటరా.